రైట్, ఇక వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మన బీసీలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులను ఒక్కసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. వేములవాడ నియోజకవర్గం రైట్, వేములవాడ నియోజకవర్గంలో ఇటీవల హైకోర్టు నిన్న మొన్న ఒక తీర్పునిచ్చింది. దాదాపు 15 సంవత్సరాల క్రితం అంటే 2009లో నమోదైనటువంటి ఒక కేసు. వేములవాడ నుంచి ఎమ్మెల్యేగా అప్పట్లో గెలిచినటువంటి చెన్నమనేని రమేష్ జర్మనీ పౌరుడు అని చెప్పి 15 ఏళ్ల క్రితం నుంచి వివాదం కొనసాగుతూ ఉంది. ఆయన పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి ఆది శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిండు. కేంద్ర హోంశాఖ ఆ తర్వాత కేంద్రం కూడా ఇన్వాల్వ్ అయ్యి జర్మనీ పౌరుడే అని చెప్పి తేల్చేసినటువంటి పరిస్థితుల్లో చెన్నమనేని రమేష్ తప్పుడు ధృవపత్రాలతోటి తెలంగాణ లెజిస్లేటర్లోకి జొరబడ్డాడనేటువంటి ఉద్దేశంతో 30 లక్షల జరిమానా చెన్నమనేని రమేష్కి విధించింది. అందులో 25 లక్షల రూపాయలు ఆది శ్రీనివాస్కి ఇవ్వాలని చెప్పి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వేములవాడ నియోజకవర్గం దాదాపుగా అంటే ఓ రకంగా చెప్పాలంటే వేములవాడ భారతదేశానికి అంత స్వాతంత్రం వచ్చింది, కానీ వేములవాడ నియోజకవర్గానికి మాత్రం జర్మన్లు పరిపాలిస్తున్నారు అనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఈ నేపథ్యంలో హైకోర్టు పూర్తి స్థాయిలో విచారించి అతను జర్మన్ పౌరుడే, తప్పుడు ధృవపత్రాలతో అక్కడ జర్మన్ పౌరసత్వాన్ని దాచిపెట్టి తప్పుడు ధృవపత్రాలతో ఇక్కడ ఎమ్మెల్యే అని చెప్పి హైకోర్టు చెప్పినటువంటి నేపథ్యంలో వేములవాడ నియోజకవర్గం మరోసారి చర్చనీయాంశమైంది. సో ఇదే వేములవాడ నియోజకవర్గాన్ని మనం ఒకసారి తీసుకుంటే డీటెయిల్స్ ఆఫ్ ఓటర్స్ అండ్ అసెంబ్లీ ఎలక్షన్స్ వేములవాడ నియోజకవర్గానికి సంబంధించి తీసుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంటే 2,08,505 మంది ఓటర్లు వేములవాడ కాన్స్టిట్యున్సీలో ఉన్నారు. నెంబర్ ఆఫ్ బీసీ ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 64.81% ఉన్నారు, విచ్ విల్ బి 1,35,132. అంటే 2,08,505 ఓటర్లలో 1,35,132 మంది ఓన్లీ బీసీలే. నెంబర్ ఆఫ్ ఓసీ రెడ్డి ఓటర్స్ ఆర్ అప్రాక్సిమేట్లీ 7.45%, విచ్ విల్ బి అరౌండ్ 15,534 మంది రెడ్డి ఓటర్లు ఉన్నారు ఇక్కడ. అంతే 15,534 మంది, స్మాల్ ఫిగర్. బీసీలు 1,35,000 మంది అక్కడ ఉన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు 4 సార్లు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే ఒక్కసారి అంటే ఈసారి మాత్రమే బీసీ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆది శ్రీనివాస్ ఇక్కడ విజయం సాధించడం జరిగింది. 2009, 10 బై ఎలక్షన్, ఆ తర్వాత 14, 18 ఈ 4 సార్లు భారత రాష్ట్ర సమితి అంటే మొదటిసారి చెన్నమనేని రమేష్ గారు తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధిస్తే ఆ తర్వాత 3 సార్లు చెన్నమనేని రమేష్ గారు భారత రాష్ట్ర సమితి నుంచి పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత 2023లో ఆది శ్రీనివాసు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్న ఇటీవల కాలంలో గెలిచి ఆయన ప్రభుత్వ వైపుగా ఇప్పుడు బాధ్యతలు చేపడతా ఉన్నారు. మొన్న వచ్చినటువంటి ఓట్లు దాని వివరాలన్నీ ఒకసారి చూద్దాం. తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్స్ కనుక ఒకసారి చూస్తే ఆది శ్రీనివాస్ 71,451 ఓట్లతోటి అక్కడ విజయం సాధించాడు, 41.03% ఓట్లు. ఇక బీఆర్ఎస్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఈసారి పోటీ చేసిండు. అయితే ఇక్కడ చెన్నమనేని రమేష్ ప్లేస్లో చల్మెడ లక్ష్మీనరసింహారావుకు అవకాశం కల్పించింది బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే ఆయన పైన జర్మన్ పౌరసత్వ ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఇక ఎట్లయినా తీర్పు వెలువడే అవకాశం ఉందని చల్మెడ లక్ష్మీనరసింహారావు నువ్వు బీఆర్ఎస్ పార్టీ దించితే కేవలం 32% ఓట్లతోటి ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి చెన్నమనేని వికాసరావు 29,000 ఓట్లు సంపాదించి ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. ఇక డాక్టర్ గోలి మోహన్ 4,649 ఓట్లు అక్కడ సంపాదించడం జరిగింది. ఇక్కడ ఆది శ్రీనివాస్ ఇద్దరు వెలమల్ని ఓడించి ఇక్కడ విజయం సాధించడం జరిగింది. 71,451 ఓట్లతోటి అక్కడ బీసీ బిడ్డ విజయకేతనం ఎగరవేసిండు. ఇక జెడ్పీటీసీ రిప్రజెంటేషన్స్ పరిస్థితి ఎట్లా ఉంది వేములవాడ నియోజకవర్గంలో అని చూస్తే మళ్ళా వీళ్ళిద్దరికి నోట్లు రావద్దు. ఈ వెలమోళ్ళకి బీఆర్ఎస్ బీజేపీ వీళ్ళకి ఇన్ని రావద్దు. వాళ్ళకే దాదాపుగా 80,000 ఓట్లు వచ్చినాయి. అంటే వాళ్ళ ఓట్లు ఎన్ని ఉంటాయంటే 5 నుంచి 10,000 లోపే వీళ్ళ ఓట్లు అక్కడ ఆ నియోజకవర్గంలో. జెడ్పీటీసీ రిప్రజెంటేషన్ చూస్తే వేములవాడ అర్బన్ ఎస్సీ అయింది, ఎస్సీ మాలకి ఇచ్చారు. వేములవాడ రూరల్ బీసీ అయింది, బీసీ యాదవ్కి ఇచ్చారు. కోనరావుపేట అన్రిజర్వ్డ్ అయితే ఓసీ రెడ్డికి ఇచ్చారు. చందుర్తి బీసీ అయితే బీసీ యాదవ్కి ఇచ్చారు. రుద్రాంగి అన్రిజర్వ్డ్ అయితే బీసీకి ఇచ్చారు. ఇక్కడ అన్రిజర్వ్డ్ స్థానాల్లో బీసీలకు ఒకటి దొరికితే రెడ్లకు మరొకటి దొరికింది, మిగతా అన్ని రిజర్వ్డ్ స్థానాలు. 64.81% ఉన్నటువంటి బీసీలు 3 సార్లు 3 జెడ్పీటీసీలు ఉంటే 2 రిజర్వ్డ్ ప్లేసెస్, ఒకటే జనరల్ కేటగిరీ. 7.45% ఉన్నటువంటి ఓసీలు 1 జెడ్పీటీసీగా
గెలవగలిగారు. ఇది వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీసీల ఆర్థిక పరిస్థితి, బీసీల రాజకీయ పరిస్థితి. మీరు తెలుగులో అనర్గళంగా రాయగలరా? స్పష్టంగా మాట్లాడగలరా? మాటలకు తగ్గట్టు అభినయించగలరా? అయితే ఇంకెందుకు ఆలస్యం, క్యూ న్యూస్ మీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తుంది. క్యూ న్యూస్ లో పనిచేయటకు లేడీ యాంకర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.